రాష్ట్ర ప్రభుత్వం 2022 డిసెంబర్లో 5204 నర్సుల పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని, అదే విధంగా ఖాళీగా ఉన్న పోస్టులు కలిపి అన్నింటినీ భర్తీ చేయాలని తెలంగాణ నర్సింగ్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థిక శాఖ మరో 1827 పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని అన్నారు. ఈ పోస్టులను కలపడం ద్వారా అభ్యర్థులు ప్రిపరేషన్ అయ్యే బాధ తప్పుతోందని, అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగే శ్రమ ఉండదని తెలిపారు. అభ్యర్థులకు సర్వీస్ బట్టి వెయిటేజ్ 10 మార్కులు కలపాలని వారి విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులు కూడా ఎన్నో సేవలు అందించారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జోక్యం చేసుకుని అభ్యర్థులకు న్యాయం చేయాలని జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్, రామాంజనేయ, సూర్య, ప్రసన్న, జ్యోతి కోరారు. ప్రభుత్వం మా సేవలు ఆ టైంలో ఉపయోగించుకున్నారు, మమ్మల్ని తీసేశారు. అయినప్పటికీ మేము బాధపడలేదు. అంటే మన ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, మన ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సంస్థలను గుర్తు పెట్టుకొని మేము ఇంతవరకు ఫైట్ చేయడానికి రాలేదు. ఇప్పుడు 1827 పోస్టులు అనేసి మళ్ళీ పోస్టులు అవి అంటే మీన్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇవ్వాలని పెట్టారు. అది అంటే టైం వేస్ట్ పని. మేము చదవడం అయినా మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 40 years నియర్లీ మాకు ఇన్ని సంవత్సరాలు మేము సేవ చేస్తున్నాము. గోవర్ధన్ గారు చెప్పినట్టు నిజంగానే మేము వచ్చి బయట ధర్నాలు చేయాలంటే పేషెంట్ల పని ఆగిపోతుంది. ఇదే సిచ్యువేషన్లో మేము రోడ్లు ఎక్కడము మాకంత మంచిగా అనిపించట్లేదు. ప్రభుత్వం రమ్మంటే అందరినీ కూడా అది చేసుకుని రావచ్చు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి పిల్లల్ని అందరిని వదిలేసి మేము సేవ చేస్తున్నాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా అకాడమిక్ ఇయర్ ఇస్తున్నారు, వాళ్ళని కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేయడం అనేది ఓకే, కానీ అకాడమిక్ ఇయర్ అనేది కలపకపోవడం వల్ల మీరు 18ని 100% మార్క్స్ చేసి మాకు 20 మార్క్స్ కూడా ఇవ్వకోకుండా అట్లీస్ట్ మా అకాడమిక్ ప్రకారము ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 2017లో పోస్టులు ఇచ్చినప్పుడు అప్పుడు అకాడమిక్ ఇయర్ ఒక 10 మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు అవి కూడా లేకుండా మేము క్వాలిఫై 60 మార్క్స్ వచ్చినప్పటికి కూడా మేము ఇలా మీ దగ్గర వచ్చి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడూ రాలేదు, అది ఇవ్వలేదు. ప్లస్ ఆ మార్క్స్ ఇవ్వకుండా కూడా మమ్మల్ని మళ్ళీ 1827 వేరే విధంగా వేయడం అనేది అసలు అది మంచిదైతే కాదు సార్. మీరు దయచేసి మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మేము ఎంత కష్టపడుతున్నాం. ప్రైవేటు అండ్ గవర్నమెంట్ అన్నది కాదు, నర్సింగ్ అనేది సేవనే. అక్కడ ఒక ట్రీట్మెంట్ తక్కువ ఉండదు, ఇక్కడ ఒక ట్రీట్మెంట్ తక్కువ ఉండదు. మెంటల్ టెన్షన్తో కూడుకున్న పని మాది. మేము ఎంత సేవ చేస్తున్నాం మీరు మమ్మల్ని. ఇప్పుడు మేము నైట్ డ్యూటీలు చేసి 9:30, 10కి రిలీవ్ అయ్యి ప్రైవేట్ సంస్థలలో 10 వరకు రిలీవ్ అయ్యి ఇప్పుడు మేము ఇది మీకు చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము. దయచేసి మమ్మల్ని దృష్టిలో ఉంచుకోండి సార్, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అకాడమిక్ ఇయర్ ప్రకారం మాకు మార్క్స్ ఇవ్వాలి. మీరు 1827 మార్క్స్ కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకొని కలుపుతారని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఇది వేరేగా భావించొద్దు సార్. హరీష్ రావు సార్ కానీ, కేసీఆర్ సార్ కానీ మేము బంగారు తెలంగాణ వస్తుంది అంటే మేము ఏ స్థితిలో ఉంటామని ఊహించుకున్నామో ఇలా రోడ్ల పాలు మాత్రం కావడం మాకు